పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కృష్ణా జిల్లా గన్నవరంలోని కొండపావులూరు దగ్గర ఎన్డీఆర్ఎఫ్ 20వ వార్షికోత్సవానికి హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబుతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. ఈ సమావేశంలో రాజకీయంగా కూడా కొన్ని అంశాలు చర్చించే అవకాశం ఉంటుందని పురంధేశ్వరి చెబుతున్నారు. పురంధేశ్వరితో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి మనతో పాటు ఉన్నారు. మేడం, అమిత్ షా రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అమిత్ షా ఇక్కడికి ఏపీకి వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ రకంగా ఉండబోతుంది? ఇది చాలా వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం అండి. అందులోనూ హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది. 19వ తారీఖున అమిత్ షా గారు ఇక్కడ NIDM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి 2 క్యాంపసెస్ అవి ఓపెనింగ్ కి వస్తున్నారు. అదేవిధంగా 20వ వార్షికోత్సవం కూడా ఉంది కనుక చాలా మందికి ఇక్కడ మెడల్స్ అవి కూడా అందించడం జరుగుతుంది. పొలిటికల్ ఈవెంట్ బట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఈవెంట్ కనుక బట్ అట్ ద సేమ్ టైం రేపు ఎల్లుండి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అటెండ్ అవుతారు. అయితే ముందుగా ఇక్కడికి రావడానికి ముందుగానే సీఎం చంద్రబాబుతో ఒక గంట పాటు వాళ్ళ ఇంట్లో డిన్నర్ మీటింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అమిత్ షాతో. అంటే అందులో ఏమైనా ప్రత్యేక అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? కేంద్ర హోం మంత్రి గారు కాబట్టి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వారిని భోజనానికి పిలవటం అనేది ఒక రకంగా ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం కనుక ఆ రకంగానే వారు స్వాగతించారు. అండ్ ఆ ఇన్విటేషన్ ని కూడా అమిత్ షా గారు యాక్సెప్ట్ చేశారు. వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్యన మరి రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు చర్చకు రావచ్చు, కానీ అవి ఏమిటి అన్నవి మాకైతే తెలీదు. స్టీల్ ఫ్యాక్టరీకి కూడా కొంత నిధులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చూసుకుంటే కనుక ఇంకా మిగతా అంశాలు కూడా కొన్ని కేంద్ర స్థాయిలో పదవులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో పదవులు, వీటన్నిటికి సంబంధించి కూడా కొంత చర్చ ఏమైనా జరిగేటటువంటి అవకాశం ఉంటుందంటారు? పదవుల కంటే కూడా ముందు ఇక్కడ ప్రజలు గుర్తించవలసినటువంటి విషయం RINL ఏదైతే ఉందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఇది ఇబ్బందుల్లో ఉంది. అప్పు భారం కావచ్చు, అదేవిధంగా క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం కావచ్చు, దీనివల్ల ఒకంత మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రజలు గుర్తించవలసినటువంటి అంశం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి తన సంపూర్ణ మద్దతునిచ్చింది. ఫలితంగానే చాలా వరకు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇవాళ సహకారం అందుతుంది. అదేవిధంగా పోలవరానికి కూడా కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఇవాళ పోలవరాన్ని కూడా ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి పదంలో నడవగలదు అనేటువంటి విషయానికి ఇది నిదర్శనం. వచ్చిన తర్వాత ఖచ్చితంగా సీఎం ని కలవడం అయితే జరుగుతుంది. ఈ విధానంలో కలుస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొక పక్కన ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా సీఎం చంద్రబాబుని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించామని చెప్పేసి అయితే పురంధేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, NTV, కృష్ణా జిల్లా.